అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు అందమైన స్త్రీ వల్ల మీకు లాభం కలుగుతుంది. ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త అయితే అందుతుంది. మీకు ఆ శుభవార్త అందుతుందని కల్లో కూడా ఊహించి ఉండరు, కానీ మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అందుతుంది. వేల ప్రకారం ఆహారం సేకరించాలి. ఈరోజు మీరు బంధుమిత్రుల సహకారంతో ఒక లబ్ధిని పొందగలుగుతారు. ప్రయత్నం మేరకు స్వల్ప లాభాలు అయితే ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేయకండి. స్థానచలనాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. రుణ లాభం పొందుతారు. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండటం అవసరము. ఎలర్జీతో బాధపడేవారు మరి జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. ఇక ఈరోజు వృధా ప్రయాణాలు చేయకుండా చూసుకుంటే మేలు. అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ కలహాలు దూరం అవుతాయి. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల మర్యాద మన్ననలు పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. మీ ఆలోచనలు ప్రణాళికబద్ధంగా ఉంటాయి. ఇక ఈరోజు ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. మీ మంచి ప్రవర్తన ఇతరుల ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. దేవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలయందు ఆసక్తి పెరుగుతుంది. ఇతరులకు ఇబ్బందిని కలగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనుల వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్య సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండటం మంచిది. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. బంధుమిత్రులతో అనుకోకుండా అపార్థాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మాటకు చేతకు విలువ మీది పెరిగిపోతుంది. ఈరోజు విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అయితే అందుకోబోతున్నారు. లక్కీ సంఖ్య 26 మరియు లక్కీ కలర్ అయితే ఎరుపు. పరిహారంలో ఈరోజు రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేయండి మరియు రాఘవేంద్ర స్వామి స్తోత్రాలను పఠించండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.